మళ్ళీ లంచ్ టైమ్ అయింది. లంచ్ చేయాల్సిందే. ఇదే మన లంచ్ అనమాట. ఈ లంచ్ ఏంటి భయ్యా ఇట్టా ఉంది, ఒకసారి మొత్తం డీటెయిల్‌గా చూపించేసేయి అంటరా? చైనాలో లంచ్ ఇట్టనే ఉంటాయి భయ్యా. ఇదే మేము తిన్న ప్లేసు. అద్దిరిపోయింది అసలు ప్లేస్ అయితే. చేయి కడిగేసుకొని మనమైతే తినడానికి వెళ్ళిపోదాం లై. మనకి రిజర్వ్ చేసిన సీట్లలో మనమే కూర్చోవాలి. మన కంచాలలో మనమే తినాలి. అయితే ఇక్కడ ఫుడ్ బఫే ఏముంది ఇవాళ అని చెప్పేసి అంటే ఇది వచ్చేసి స్ప్రింగ్ రోల్స్. దానికంటే ముందు వైట్ రైస్ ఉంది, రకరకాలైన కూరలు ఉన్నాయి. ఇందులోంచి మనకి ఏ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని బీఫ్, కొన్ని పోర్కులు ఉన్నాయి. మనం వాటి జోలికి వెళ్ళాం కాబట్టి అవి కాకుండా కొన్ని ఆకుకూరలు అండ్ కోడి కూర ఉంటే కోడి కూర, గుడ్డు కూర ఉంటే గుడ్డు కూర. అగో అది కనిపిస్తుంది కదా, టమాటా గుడ్డు కూర అనమాట. చైనాలో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ వీళ్ళు కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటారు భయ్య. తోఫులు గట్రా అట్లాంటివి బాగా తింటారు అనమాట. దాంతోపాటు వెరైటీ ఫుడ్లు కూడా తింటారు. మనం కావాలంటే అవి కూడా ట్రై చేయవచ్చు. మనం ట్రై చేయం కానీ మనకి కారాలు లేనిది నడవదు కదా. అందుకే మనం ప్లేట్లో ఏం వేసుకున్నా వేసుకోకపోయినా ఫస్ట్ కొద్దిగా రైస్, దాని తర్వాత కారాలు వేసుకుంటారు అనమాట. మన ప్లేట్ అయితే చూసారా ఫుల్గా నిండిపోయింది. మనకి సీట్ రిజర్వ్ చేశారన్నాను కదా, ఆ సీట్లో కూర్చుని నెక్స్ట్ రపా రపా కలుపుకొని తినడమే. అయితే ఆ గుడ్డు కూర ఉంది కదా, అది మనకి సర్వైవర్ అనమాట. ఏదున్నా లేకపోయినా అది మనల్ని కాపాడేస్తుంది. అదో మనం వెజ్ స్ప్రింగ్ రోల్ అయితే తింటున్నాము. టేస్ట్ అయితే వావ్ అన్నట్లేదు కానీ అదిదా ట్విస్ట్. ఎవడు తిన్న ప్లేట్లో ఆడే కడుక్కోవాలి. ఇగో సింక్లో మనం ఏదో కష్టపడిపోయి కడిగేసుకుంటున్నాం. నీళ్లు కూడా చల్లగా వస్తున్నాయి బాయ్, ఎందుకంటే చలికాలం కాబట్టి. మన ప్లేట్లో కంచాలు కడిగేసుకుని మనం పెట్టేసాం. మీరైతే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబే.